మూలాధార చక్రం యొక్క వీక్గా ఉండడం అనే దాని ఇండికేషన్. వీళ్ళు అతిగా మాట్లాడేస్తారు, వాగేస్తారు, అనవసరమైన విషయాలని అనేస్తూ ఉంటారు. బూతులు మాట్లాడడం, నెగిటివ్ మాట్లాడడం, ఇది వీళ్ళ క్యారెక్టరైజేషన్. మూలాధారము బాలేదా అలా వెళ్ళి విశుద్ధని ఎఫెక్ట్ చేసి ఏంటేంటో మాట్లాడతారు. మాకు మస్తురా, వాడెంతరా, వీడెంతరా అని అనవసరమైన మాటలు మాట్లాడుతున్నారు. దానివల్ల కించపరిచే మాటలు, ఇతరులను నొప్పించే మాటలు, మాటకి మాట పొగరు మాటలు వస్తున్నాయంటే మూలాధారం వీక్. ఓకే, ఇది అర్థం చేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి ఈ స్థిరత్వము రాకుండా ఉండే ఇంకొక యాంగిల్, అదే ఎనర్జీ ఇంకొక యాంగిల్లోంచి అడ్డుపడుతుంటాయి. మన మూలాధార చక్రానికి సంబంధించిన కవరింగ్ ఏదైతే ఉంటుందో కప్పేస్తారు. ఒకటేమో అతిగా నాకింత తెలుసు, నేనింత భక్తుడిని, నేను రోజు గుడికి వెళ్తా, నేను ఇట్లా చేస్తా అట్లా చేస్తా అని చెప్పేసుకునే బ్యాచ్ ఒక బ్యాచ్. రెండో బ్యాచ్ ఉంటారు, వీళ్ళు అన్నిటికీ పిరికితనమే. ఏమవుతుంది జీవితం, జీవితం బతకండి, బతకరు. ఎందుకంటే మూలాధారం వీక్. శ్రీ సూర్య త్రిచక్ర సాధన మీకు చాలా హెల్ప్ చేస్తుంది. ఈ May 25th బ్యాచ్ స్టార్ట్ అవుతుంది. ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం కింద లింక్ని క్లిక్ చేసి రిజిస్టర్ అవ్వండి.